పాక్ సరిహద్దుల్లో సామాన్య ప్రజల్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పడానికైతే మన భారత సైన్యం అయితే సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు 400 డ్రోన్లను అయితే కూల్చివేసినటువంటి మన భారత సైన్యం సామాన్య ప్రజల్ని ఇక ఒకరిని కూడా కోల్పోకుండా ఉండడానికి కోసం టెరిటోరియల్ ఆర్మీని అయితే రంగంలోకి దించడానికి సిద్ధపడింది. టెరిటోరియల్ ఆర్మీ అంటే సైన్యం రిజర్వ్ ఫోర్స్. అంటే వీళ్ళు అత్యవసరమైనప్పుడు మాత్రమే వస్తారు. అంటే వరదల సమయంలోను, అలాగే ప్రకృతి విపత్తుల సమయంలోను, ఇలా యుద్ధం సమయంలో మాత్రమే ఈ రిజర్వ్ ఫోర్స్ ను ఉపయోగించుకుంటుంది మన సైన్యం. ఇలా దాదాపు మన దేశంలో 50,000 మంది ఉన్నారు. ఇందులో ఎంఎస్ ధోని ఉన్నారు, అలాగే మన మోహన్ లాల్ గారు ఉన్నారు, కపిల్ దేవ్ గారు ఉన్నారు, అలాగే సచిన్ పైలట్ ఉన్నారు, మరికొంతమంది అయితే ఉన్నారు, అభినవ్ బిందర్ లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా కల్నల్ స్థాయి అధికారులుగా కొనసాగుతున్నారు. కాకపోతే వీళ్ళని ఇప్పుడు భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటుందా, లేకపోతే వీళ్ళు ప్రముఖులు కాబట్టి వీళ్ళపై ఏదైనా దాడి జరిగితే చాలా నష్టం ఎక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళని కాకుండా మిగతా వారిని ఉపయోగించుకుంటుందా అన్నదైతే ఇంకా తెలియరాలేదు. కాకపోతే రాజ్నాథ్ సింగ్ గారు అయితే మన ఆర్మీ చీఫ్ కి అయితే పూర్తి బాధ్యతలు, పూర్తి అధికారాలు అయితే ఇచ్చేశారు. టెరిటోరియల్ ఆర్మీని మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నా నాకేం అభ్యంతరము లేదు, దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము సిద్ధం చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఈ టెరిటోరియల్ ఆర్మీ అంటే ఈ రిజర్వ్ ఫోర్స్ వాళ్ళు, వీళ్ళు కూడా మామూలుగా ఇప్పుడు ఆర్మీలో ఎవరైతే ఉంటున్నారో ఆ విధంగానే శిక్షణ పొందుతారు. కాకపోతే వీళ్ళు వారి యొక్క పనులు చేసుకుంటూ అవసరమైనప్పుడు ఆర్మీలోకి వస్తుంటారు, రంగంలోకి దిగుతుంటారు. ఇలా 1962, 65, 71 యుద్ధాల్లో ఇలాంటి వారిని అయితే ఉపయోగించుకోవడం జరిగింది. 1949లో దీన్ని చట్టం చేశారు అప్పట్లో. అయితే ఈ విధంగా ఉండడం వల్ల అత్యవసరమైనప్పుడు వరదల సమయంలో, ప్రకృతి విపత్తు సమయంలో వీళ్ళని ఉపయోగించుకుంటూ ఎన్నో లాభాలు పొందింది మన భారతదేశం. అయితే ఇప్పుడు ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, సచిన్ పైలట్, అలాగే మోహన్ లాల్ వీళ్ళందరూ మరి రంగంలోకి దిగుతారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.